ఓ రాజ్ తరుణ్, ఓ హర్ష సాయి, ఓ జానీ మాస్టరు, ఓ మల్లిక్ తేజ, రేపు ఇంకొకరు, ఆ తర్వాత ఇంకొకరు, ఇట్లా వరుసగా రాబోతున్నాయి. అక్కడ మాలీవుడ్లో ఏ రకంగా అయితే హేమా కమిటీ విచారణ తర్వాత, హేమా కమిటీ రిపోర్ట్ తర్వాత ఎన్ని కేసులు బయటకు వచ్చినాయో, ఇక్కడ కూడా అదే స్థాయిలో ఏ రిపోర్ట్ లేదు, ఏం కథ లేదు, కానీ ఇంకొంతమంది కూడా బయటికి రాబోతున్నారు త్వరలో. పాపం అలా ఆవేదన వెలగక్కోలేక మగ్గిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ అత్యాచార ఘటనకు సంబంధించి ఇటువంటి విషయాలు బయటకు రావాలంటే డెఫినెట్గా డేర్ కావాలి. ఒకటి, వాళ్ళు బాధితులైనా కూడా రోడ్డున పడితే తమ కుటుంబం రోడ్డున పడుతుందేమో, రేపటి రోజున తమ కెరీర్ దెబ్బతింటదేమో అని చెప్పి చాలామంది కూడా భయపడిపోతున్నారు, రావడానికి భయపడిపోతున్నారు. కొంతమంది కేటుగాళ్ళు ఇప్పుడు అమ్మాయిలకు కూడా ఏమైపోయిందనంటే, కొంత మీరు ఫేమస్ కావాలనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి చూసిన తర్వాత ఫోక్ సింగర్గా, ఫోక్ డాన్సర్గా రావాలనో, లేకపోతే తర్వాత సిరీస్లు ఇలాంటి వాటి కొంతమంది ఆశ ఉండి యాక్టర్గా కావాలనుకునే వాళ్ళకి ఆదిలోనే హంసపాద అంటే పాపం అక్కడనే ఆపేస్తురాలని. ఏం కారణాలంటే ఇంకో ఇలాంటి కారణాలే. ఇలాంటి కారణాలు చెప్పి ఇలాంటివి చూపించి ఇంకొంతమంది కేటుగాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, అమ్మాయి నీకు ఆఫర్ ఇస్తాము, నీకు మంచి పొజిషన్ ఇస్తామని చెప్పి అమ్మాయితోని కమిట్మెంట్ అంట. దీనికి ఒక పదం కమిట్మెంట్ అనే ఒక పదం, అఫీషియల్గా కమిట్మెంట్ అనే పదం. చేసేదేంద్ర అంటే అత్యాచారాలు, లైంగికంగా దాడులు. దానికి అఫీషియల్ పేరు కమిట్మెంట్ అనే పదం వాడుతున్నారు దాన్ని. అటువంటి కమిట్మెంట్స్తోని ఆ అమ్మాయిలని వాడుకొని లోపరుచుకొని ఆ తర్వాత రోడ్డున పడేస్తారు. ఇల్లు కాకపోతే ఇంకొకరు, ఇంకొకరు కాకపోతే ఇంకొకరు. వాళ్ళ పనే ఇదిగా సిరీస్ ఏందది, లింక్ బిజినెస్ లాగా ఒకరి నుంచి ఒకరు లింకు. సిగ్గుండాలి కొంచెం అన్న. మన ఇంట్లో తల్లి ఉన్నది, మన ఇంట్లో పాప బిడ్డ ఉన్నది, మనకో చెల్లి అక్క ఉన్నారని చెప్పి కొంచెం కూడా ఇంకెంత జ్ఞానం లేదురా. ఏమిటి మీరంతా ఏం ఉద్ధరించనికి? కొంచెం ఫేమస్ కాగానే, నలుగురు తెలవంగానే ఇదేం పోయే కాలం పని. ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూస్తూ కూర్చుంటారు కొడుకులంతా. అవకాశం దొరుకుతుందా అని చూసుకుంటూ కూర్చుంటారు. సో నేను కేవలం విలే తప్పనన్నా, కొంతమంది డైరెక్ట్గా ఉన్నారు, అదే మహిళలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళు ఫేమస్ కావడం కోసం కూడా ఇటువంటి వాటికి యాక్సెప్ట్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో అమ్మ దయచేసి ఇటువంటి వాటికి మీరు ఒక జీవితాన్ని పణంగా పెట్టకండి. టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదని ఏదైతే చెప్పుకుంటుంటారో, టాలెంట్ ఎవడబ్బా సొత్తు కాదు. ఇవాళ రేపట్ల సోషల్ మీడియా ఏరా వచ్చిన తర్వాత ఎవరు ఎందుకు ఫేమస్ అవుతున్నారో, ఎవరెందుకు కోల్పోతున్నారో, ఎవరెందుకు ఇట్లా బయటపడుతారో అర్థం కావట్లేదు. సో కొంతమంది అమ్మాయిలు కూడా వారు చెప్పిన మాట వింటే మమ్మల్ని ఫేమస్ చేస్తారు, మాకు కెరీర్ ఉంటుంది, లేకపోతే మేము ఒక సినిమాలు చూడాలనుకుంటున్నాం, ఒక సిరీస్లో యాక్ట్ చేయాలనుకుంటున్నాం, ఒక ఫోక్ సాంగ్లో యాక్ట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు చెప్పిన వాటికి కూడా ఓకే చెప్పి కూడా కాంప్రమైజ్ అయిన వాళ్ళు ఉన్నారు. సో దయచేసి ఈరోజు మీరు కాంప్రమైజ్ అవుతారు కావచ్చు, కానీ ఈ దొంగేశం, ఈ వక్రబుద్ధి మారది. ఇది ఇంకొకరి మీద కూడా అమలు చేస్తారు. అట్లా మీలాంటి వాళ్ళు చాలామంది బాధితులు ఉంటారు. మీరే ఆది కాదు, మీరే అంతం కాదు. సో ముందుగానే అటువంటి విషయాలు ఏమైనా కనుక ఉంటే వెంటనే ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఎవరు నీకు లైఫ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరు నిన్ను ముందు తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ ఉంటే సరిపోతుంది. నువ్వు నీ యొక్క టాలెంట్ని బయట వ్యక్తపరిచి మీరు ఫేమస్ కావచ్చు, మీరు ముందుకు రావచ్చు. అంతేగాని మీరు వచ్చి రాగానే ఈ కమిట్మెంట్లకనో వాటికో వీటికో అని దయచేసి అమ్మాయిలకు మేము చేతులు నమస్కరిస్తున్నాం. ఈరోజు మీరు కనుక అటువంటి వాటికి బెండ్ అయితే మీలాంటి వాళ్ళు చాలామంది బాధితులు అవుతారు. ఈ వక్రబుద్ధి మారది, ఈ దొంగ వేషాలు వేసేటువంటి ఈ వ్యక్తుల యొక్క ప్రవర్తన మారది, వీళ్ళ యొక్క బుద్ధి మారది. సో మీరు కూడా దయచేసి ఆలోచన చేయండి. చాలామంది ఉన్నారు, ఇంకా మీరు చూడండి, కొంతమంది రావడానికి బయటికి భయపడుతున్నారు, కానీ ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా ఈ అంశాల నుంచి వాళ్ళు ఎదుర్కొంటున్న వాళ్ళే రావడానికి భయపడుతున్నారు అంతే. ఆ రోజు మనం ఒక మాట ఫోక్ సింగర్లకు సంబంధించి, లేదంటే ఆ యొక్క ఫోక్ చాప్టర్ నుంచి కొంతమంది విషయాల్లో కేసు కాబోతున్నప్పుడు అందరు గుట్కలు మింగిరు. ఎవరికి వాళ్ళే మనం కొన్ని సినిమాలు చూడంగానే ఆ పాత్రలో మనం ఊహించుకున్నట్టుగా నేను చెప్పిన మాటలు ఎవరిని వాళ్ళు ఊహించుకున్నారు, ఎందుకంటే దాదాపుగా మేజర్గా వాళ్ళే ఉన్నారు కాబట్టి. సో దయచేసి మీరని ఇక బుద్ధి మార్చుకోర్రి. ఆ అమ్మాయిని రకంగా ఇబ్బంది పెట్టడమో, సెటైరికల్గా మాట్లాడడమో, కించపరిచే విధంగా మాట్లాడడమో, ఆ అమ్మాయికి అవకాశాలు రాకుండా మీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకొకరి మీద ప్రయోగించడమో ఇవి మానుకోండి. లేదు కాదు కూడదు అనుకుంటే చెప్పు దెబ్బలు గ్యారెంటీగా దొరుకుతాయి. కేసులు కాదు, కేసులు ఏమన్నా కేసులు నడుస్తూనే ఉంటాయి. కేసులకు సంబంధించి మీరు కటకటాలకు పోకదాపరు. జానీ మాస్టరు ఏంది నేషనల్ అవార్డు తీసుకొని వచ్చిండు, చెంచల్ కూడా జైల్లో ఊసలు లెక్క పెడతలేడా? రాస్తారు బయట తప్పించుకు తిరుగుతున్న కేసు వివాదంలో కూడా పరస్పరం ఒకరిపై ఆరోపణ నడుస్తున్నాయి, ఏదో నడుస్తుంది, కొంతమంది కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అమ్మాయి కూడా ఓ రోజు ఒక మాట, ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడుతుంది కాబట్టి ఆ అమ్మాయి కొంత ఈ రాజస్థాన్ టచ్ చేస్తలేరు. రేపు హర్ష దొరికితే హర్ష నూకుంటారా? వాడు ఊసలు లెక్క పెడతారు. వాడు గారి చెంచల్ కూడా చెర్లపల్లి. అంతెందుకు
ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చెప్పుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రిగా చెప్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి పోయొచ్చు. ముఖ్యమంత్రి స్థాయినికే తప్పలే, నువ్వెంతని లెక్కెంత. ఏదో కేసు, అత్యాచార కేసు అని కాదు, ఏదో ఒక ఆరోపణ మీద కేసు నమోదైతే ఆయన లాంటి వాళ్ళకి జైలు చూపుతున్నారు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఆరోపణలు ఎదుర్కొని కొన్ని కేసులు, అంటే ఇటువంటి అత్యాచార ఆరోపణలు కాదు, డ్రోన్ ఎగిరేషన్ అని, కేటీఆర్ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేషన్ అని, ఇంకోటి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తే తీసుకుపోయి జైలు వేసిరు. నువ్వెంత, నీ కథ ఎంత? ఇంకా నువ్వు అమ్మాయిని వేధించినావు, అమ్మాయిని లోపరుచుకున్నావు, అత్యాచారం చేసినావు, మీరంతా ఊసలు లెక్కబెట్టడం గ్యారంటీ. మరొక 2-3 ఉన్నారు. మీ వక్రబుద్ధిని, మీ యొక్క దుర్బుద్ధిని మార్చుకోకపోతే ఖబర్దార్. ఎస్ అంటున్నాను. ఎందుకంటున్నా అంటే ఏం రాబాయి, అమ్మాయిల పాపం వాళ్ళు ఏదో యాక్టింగ్ చేస్తామనో, వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ యొక్క కెరీర్ కోసమనో ఇంకో ఆశతో వాళ్ళు వస్తే ఎంకరేజ్ చేయకు. నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ యొక్క ఆశని నీ ఆసరగా చేసుకొని వక్రబుద్ధితోని వంకరగా చూసి ఆడబిడ్డ మీద అత్యాచారం చేసినా, లోపరుచుకున్నా బిడా తస్మాత్ జాగ్రత్త. ఇక టాలీవుడ్లో రేపిస్టులు, టాలీవుడ్లో రేపిస్టులు. మొన్న జానీ, నిన్న హర్ష సాయి, నేడు మల్లిక్ తేజ. రియల్ లైఫ్లో విలన్లు, రియల్ లైఫ్లో హీరోలు. బయటపడుతున్న సెలబ్రిటీల బాగోతాలు, వరుస సంఘటనలతో మహిళల్లో భయం, మసకబారుతున్న పేరు ప్రతిష్టతలు. మాయమాటలు చెప్పి రేప్ చేశారు. మల్లిక్ తేజ పైన ఆ బాధిత అమ్మాయి జగిత్యాల టౌన్ పిఎస్లో కేసు నమోదు చేసింది. డీటెయిల్స్లోకి వెళ్తే అనంతరం బ్లాక్మెయిల్ చేసి పలుసార్లు లైంగికంగా దాడి చేశాడు. తరచూ ఫోన్ చేసి వేధింపులకు గురి చేసేవాడు. యూట్యూబర్, ఫోక్ సింగర్ మల్లిక్ తేజ పైన రేప్ కేసు నమోదైంది. మాయమాటలు చెప్పి తనపై అత్యాచారం చేసినట్టు ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని యువతిని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదు చేశారు జగిత్యాల జిల్లా పోలీసులు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపైన కూడా దుర్భాషలాడాడని, తనను వేధిస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొనడంతో అతడిపై కేసు నమోదు చేశారు జగిత్యాల పట్టణ పోలీసులు. దర్యాప్తు చేపట్టారు. మల్లిక్ తేజ రైటర్ కమ్ సింగర్. అతడి పాటలకు యూట్యూబ్లో అత్యధికంగా వ్యూస్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్లో ఫోక్ సాంగ్స్ చేస్తూ యువతిని మాయమాటలు చెప్పి అత్యాచారం చేశాడని, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పలుమారు లైంగికంగా దాడికి పాల్పడ్డాడంటూ సదరు యువతి ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు జగిత్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సో ఇక్కడితోనే కాదు, ఇంకా చాలామంది బయటపడే అవకాశం ఉన్నది. చూడ్డానికేమో శుద్ధపూస లెక్క కనబడతారు. దయచేసి ఇటువంటి పనులు ఇంకెవరైనా కనుక చేస్తున్న వాళ్ళు ఉంటే మీరు మానుకోవడం బెటర్. లేదనంటే ఎప్పటికోపప్పుడు మీ వంతు వస్తుంది. వన్ డే విల్ బి యోర్స్. నువ్వు కూడా రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ అమ్మాయిని ఆ రకంగా వేధించడం కనుక మీ దృష్టిలో ఉంటే, వక్రభూతం చూస్తే ఎవరి దాకా వాళ్ళు దాక్కుతుంది ఇది. సో దయచేసి అలర్ట్గా ఉండండి. వాళ్ళని అటువంటి తప్పుదో వక్రబుద్ధితోనే అమ్మాయిని లోపరుచుకునే ప్రయత్నం దయచేసి చేయకండి. కట్ చేస్తే కొంతమంది ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ ఏంది ఈ భాష, నాకు అసలు పదే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడానికి నాకే సిగ్గు అనిపిస్తుంది. ఏంది ఇదంతా? అమ్మాయిలు ఏంది రీలే చేస్తున్నాడు ఒక్కొక్కడు. అరే అమ్మాయి ఉంటేనే వ్యూస్ వస్తాయంట, అమ్మాయి లేకపోతే ఏం చేయరంట. ఇదేంటో నాయన నాకు అర్థం కాదు. అమ్మాయిలు కూడా కొంతమంది డబ్బులు తీసుకొని యాక్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది వాడేదో నాకు ఫేమస్ చేస్తాను, నన్ను వాడి దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, వాడు ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి వచ్చే వాళ్ళు ఉన్నారు. నిజానికి చూస్తే సిగ్గు అనిపిస్తుంది నాకే చెప్పడానికి. అమ్మాయిలు ఏంది రీల్సే లేవు. దయచేసి అమ్మాయిలు మేము అందరినీ చేతులు జోడించి నమస్కరిస్తున్నాం అయ్యా, జరా మీ వేషధారణ చూసుకోండి. మళ్ళీ మీరు అంటారు కావచ్చు ఇట్స్ ఫ్రీడమ్, మా వేషధారణతో వచ్చిన నొప్పేంది బాబు నీకని మీరు క్వశ్చన్ చేస్తారు కావచ్చు. ఇటువంటి వాళ్ళు ఉన్నంత రోజులు డెఫినెట్గా ఇబ్బంది పడాల్సిందే. ఇటువంటి బయటకు వచ్చినప్పుడల్లా డెఫినెట్గా మనం మాట్లాడుకోవాల్సిందే. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీ యొక్క వేషధారణ, మీ యొక్క కథలు మితిమీరిపోతున్నాయి. దయచేసి వాళ్ళని కన్నా తల్లిదండ్రులు కానీ, అమ్మ మెచ్యూర్డ్గా ఆలోచించే మీరు కానీ, మీకు ఫ్రీడమ్ ఉండాలి. నేను కూడా కాదనను, మీరు స్వేచ్ఛగా తిరగాలి. కానీ మీ ఫ్రీడమ్ అనేది బట్టల్లాగా రావద్దమ్మా. మీరు అబ్బాయిలతో దేనిలో పోటీ పడుతున్నారంటే, వాళ్ళు తాగుతున్నారు కదా మేము తాగాలి కదా అమ్మాయిలు పోటీ పడుతున్నారు. ఇది కాదు నా దేశ సంస్కృతి, ఇది కాదు భారతదేశ సంస్కృతి. ఇది నా తెలంగాణ 80% యాక్సెప్ట్ చేయను, నా దేశంలో 80% యాక్సెప్ట్ చేయను. అబ్బాయిలతో పోటీ పడుతున్నారు,
సిగరెట్ తాగడానికి అబ్బాయిలతో పోటీ పడుతున్నారు. మీరు గమనిస్తే చట్టాలు చూడండి, చట్టాల్లో కూడా అబ్బాయిల మీద ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే ఇన్ని కేసులు నమోదైన, ఇంతమంది మీద కేసులు నమోదైనాయి, ఎక్కడన్నా ఏ రోజున అమ్మాయిల పేర్లు బయటకు వచ్చినాయా? కనీసం పేర్లు కూడా రావు. ఎందుకంటే అమ్మాయి అంటే ఆరాధ్య దైవంగా కొలుస్తారు మన భారతదేశంలో. అమ్మాయిలకు ఇచ్చే విలువ అది, వాళ్ళు తప్పు చెయ్యరు. అందుకే చట్టాలు అనేది అబ్బాయిల మీద కేసులు ఉంటాయి, ఏదైనా కూడా అబ్బాయిల మీద కేసులు ఉంటాయి, అబ్బాయిల మీద జరుగుతూనే ఉంటాయి. అంటే ఈ రకంగా భావించి ఆ రోజు మహనీయులు కూడా ఆ రకంగా చట్టాల రూపొందించి ఆ రకంగా ముందుకు పోయారు. ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే ఏ మాత్రం అబ్బాయిలు తీసుకోవడం లేదు. వాళ్ళు బీరు తాగుతారు, నేను తాగుతాను, వీళ్ళు తీసుకొచ్చుకొని ఆల్కహాల్ తాగుతున్నారు. వాళ్ళు సిగరెట్ తాగుతారు, అబ్బాయిలు చెప్పి అబ్బాయిలతో పోటీ పడుతున్నారు. అబ్బాయిలతో ప్రతి విషయంలో పోటీ పడుతున్నారు. ఎస్, పోటీ పడండి, రాజకీయాల్లోకి రండి, మీరు స్పోర్ట్స్లోకి రండి, సినిమాల్లోకి రండి, కానీ వికృత చేష్టలు కూడా పోటీ పడుతున్నారు. చూడండి, నమస్కారం అమ్మ మీకు. మీలాంటి వాళ్ళ వల్లనే యావత్ అమ్మాయిలందరూ కూడా ఈ రకంగానే మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమంది మాత్రం వాళ్ళు తాగుతాం, మేం తాగుతాం, వాళ్ళు తింటే మేం తింటాం. మీ వేషధారణ చూస్తే ఒక్కోసారి నిజంగా అనిపిస్తుంది, ఏంది ఇంత వికృతమా, ఇంత విచ్చలవిడితనమా? మీరు ఫేమస్ అవ్వడం కోసం మీ టాలెంట్ చూపించాలి, మీ యొక్క యాక్టింగ్ చూపించండి, మీ డ్యాన్స్ చూపించండి, అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఈ వేషధారణ ఏంది? సో సమయం సందర్భం వచ్చింది కాబట్టి నేను అమ్మాయిల గురించి మాట్లాడుతున్నా. దయచేసి మిమ్మల్ని కోరుతున్నా, మీరు గమనించండి, చట్టాల్లో కూడా అబ్బాయిల పేర్లు ఇప్పుడు ఇంతమంది బాధితులుగా ఉన్నారు. అంటిల్ ఆర్ అన్లెస్ దే ఆర్ గిల్టీ, వాళ్ళు శిక్షకు అర్హులు అంటే వాళ్ళు శిక్ష ప్రూవ్ అయ్యేంత వరకు కూడా, నేరం చేసినట్టు ప్రూవ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయ న్యాయస్థానాలు కూడా. కానీ అమ్మాయిల పేరు ఎక్కడ బయటకు వస్తుందా? రాదు. ఎందుకంటే మహనీయులు గతంలో నుంచి కూడా, మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అమ్మాయిలు అనే వాళ్ళు తప్పు చెయ్యరు. వాళ్ళకి పేషెన్స్ ఎక్కువ, ఓపిక ఎక్కువ, వాళ్ళని ఆరాధ్య దైవంగా భావిస్తారు. అటువంటి స్థాయి నుంచి ఈరోజు ఇంత విచ్చలవిడితనానికి కారణమయ్యారంటే మీరు పోటీ పడుతున్నారు. వాళ్ళు దుర్మార్గులు ఎట్లా కూడా, అబ్బాయిలు కొంతమంది దుర్మార్గులే, దుర్మార్గంగా వాళ్ళు విచ్చలవిడితనంగా వికృత చేష్టలు చేయొచ్చు. కానీ వాళ్ళతో మీరు పోటీ పడి అదే చేష్టలు చేస్తామంటే వాళ్ళకి మీకు తేడా ఏమున్నది? సో అమ్మాయిలు కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీకు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయంలో ఏ స్థాయిలో అయితే అబ్బాయి ఆరోపణ ఎదుర్కొంటున్నాడో అదే స్థాయిలో అమ్మాయి ఆరోపణ ఎదుర్కొంటున్నది. సో దయచేసి మేము కోరుకునేది ఒకటే, అమ్మాయి ఇది మన సంస్కృతి కాదు, మన కథ కాదు. దయచేసి మిమ్మల్ని మీరు కాపాడుకొని నలుగురిని కాపాడండి. ఇన్స్పిరేషన్గా ఉండాలి. మీరు కన్నెత్తి చూసినా కూడా తప్పే అని కేసులు పెడుతున్నారు. ఇప్పుడు అమ్మాయిలు కూడా హరాసింగ్ చేస్తున్నారయ్యా, లేరా? ఇంత వికృతం పనిచేయదు. దయచేసి మేము కోరుకుంటున్నాం, మారండి, పోటీ పడకండి. వికృతంగా అబ్బాయి ఎట్లా కూడా దుర్మార్గులు, అబ్బాయి ఎట్లా కూడా వికృతంగా పాల్పడతారు. అందుకే వాళ్ళకు రావాల్సిన శిక్షలు వేస్తారు, వాళ్ళకి రావాల్సిన కథలు అన్నీ వస్తాయి. కానీ మీరు కూడా వాళ్ళతో పోటీ పడకండి ఇటువంటి విషయాల్లో. చూడండి, మొన్న ఇక్కడ ఫోటోలు చూపిస్తాను మీకు. అలా ఫోటోలు చూస్తానన్నా మీకు పదే గుర్తుకొస్తుంది. ఇదిగో రాజ్ తరుణ్, నాకు తెలిసి ఆయన ఒక మూవీ రెమ్యునరేషన్ ఏం లేదన్నా కూడా నాకు తెలిసి 1 CR పైన ఉంటుంది. అలాంటికే తప్పలేదు అనేక ఆరోపణలు. నువ్వెంత? అబ్బాయిలకు చెప్తున్నాను, నువ్వెంత? నీ లెక్కెంత? హర్ష సాయి ఆ వీడియోలను అయితే కోటాను రూపాయలు వంచుకుంటూ వచ్చిండు. ఏడుకెళ్ళి సంపాదించి పక్కన పెడితే ఆయనకే తప్పలేదు ఊచలు. నువ్వెంత? నీ లెక్కెంత? వీళ్ళందరికీ ఎవరు చెప్తున్నా అంటే, వీళ్ళందరికీ ఎవరెవరికి బోరబండ బాయిగాళ్లకు, మలక్పేట మాసగాళ్లకు వీళ్ళందరికీ చెప్తున్నా, అరే బాబు జర అబ్బాయికి భూవేట ప్రయత్నం చేయరురా. మీరెంత? మీ లెక్కెంత? ఇంత కోట్ల రూపాయలు సంపాదించే వాళ్ళకే దిక్కు దిశ లేదు, అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. ఒకవేళ మీరు అనొచ్చు, అన్న మొత్తం మాది తప్ప అమ్మాయిలు నేను అదే చెప్తున్నా, అమ్మాయిలు వికృతంగా పోతున్నారు, పోటీ పడకండి అమ్మా. ఒకవేళ అలాంటి అమ్మాయిలు కనుక ఉంటే వాళ్ళని దూరంగా ఉండండి. మీరు కూడా వాళ్ళని దూరంగా ఉండండి. మీరు కూడా ఇప్పుడు ఈ వీడియో అంతా చూసినాక చాలామంది నాకు కూడా కామెంట్స్ పెడతారు, అరే ఫూల్స్. మీకే చెప్తున్నా, ఏమంటున్నా అంటే దయచేసి మన సొసైటీని మార్చుకుందాం, మనమే ప్రక్షాళన చేసుకుందాం. ఒకడిద్దడు ఎవడో కలుపు మొక్కలు, మనం ఒక చేను వేస్తే తులసి వనంలో గంజాయి మొక్క అంటారు. కానీ ఇక్కడ ఎట్లుందంటే గంజాయి వనంలో తులసి మొక్కలు లాగున్నారు ఒక్కరిద్దరు. దయచేసి అది మానుకోండి. జానీ మాస్టర్ నేషనల్ అవార్డు తీసుకొచ్చుకున్నాడు, ఆయనకన్నా పెద్దోపా నువ్వు కాదు కదా. సో ఏంది ఇకనైనా మార్చుకోండి దయచేసి. అమ్మాయిల అబ్బాయికి ఇద్దరికి చెప్తున్నా నేను, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ యొక్క వేషధారణ అన్నీ. ముఖ్యంగా అమ్మాయి మీకు నిజంగానే ఇటువంటి కేటుగాలతోనో దుర్బుద్ధి గల వాళ్ళతో ఇటువంటి వాళ్ళతో ఇబ్బంది ఉంటే ఆదిలోనే వాళ్ళని అంతం చేసేయండి. మీరు ఫిర్యాదు చేస్తారా, తల్లిదండ్రులకు కంప్లైంట్ ఇస్తారా, బహిరంగంగా చెప్తారా, అప్పుడే
చెక్కుబడుతుంది దీనికి. లేదు వాడు మాకేదో అవకాశం ఇస్తా అనుకున్నాడు, అవకాశం కోసం మేము లొంగిపోయినాం, తర్వాత మమ్మల్ని ఇట్లా టార్చర్ చేసిన కేసులు పెట్టిరని చెప్పి కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సో ముందుగా వాడికి లొంగిపోయే మొదటి రోజే మీరు కనుక ఫిర్యాదు చేసి ఉంటే ఇటువంటి సమస్యలు ఇంకా ఉత్పన్నమయ్యేది కాదు, ఇంకొకటి అవకాశంగా తీసుకునే వాళ్ళు కాదు. సో దయచేసి మనల్ని మనం మార్చుకుందాం, మన వ్యక్తిత్వాన్ని మన నుంచి మొదలు పెడదాం, మన వ్యక్తిత్వాన్ని మనం మార్చుకుందాం, మన విషయాన్ని మనం మార్చుకుందాం, ఆ తర్వాత సొసైటీని మారుద్దాం. సో ఎవరికి వారు ఇనిషియేషన్ తీసుకుంటారు అనుకుంటారు. సో మళ్ళోసారి చెప్తున్నది ఏంటంటే ముఖ్యంగా ఇటువంటి కేసుల్లో చాలామంది ఈ బాయిగాళ్ళందరూ బయటకు వస్తారు. బోరబండ బాయి, మలక్పేట మాసు, ఇంకేదో వీళ్ళందరూ బాయిగాళ్ళు ఉన్నారు. వద్దురా బాబు, దయచేసి మారండి. ఇంట్లో 4 గోడల మధ్య చేయాల్సిన పనులను కూడా నలుగురు మధ్యలో చేసి అది 400 మందికి 40,000 మిలియన్ వ్యూస్. ఏం వ్యూస్ అర్థం కాదు, చూస్తున్నాం కూడా అవే ఎక్కువ చూస్తున్నారు. మరి అవి కూడా 4 గోడల మధ్య చేయాల్సిన పనులను కూడా నలుగుట్ల చేసి అది దాన్ని ఇంకా ఆ దరిద్రాన్ని ఇంకా సోషల్ మీడియాలో పెట్టాడు. దాన్ని ఇంకా వ్యూస్లు, కథలు, కార్ఖానానికి ఫ్యాన్స్. దయచేసి మారుదాం ప్లీజ్. ఎందుకనంటే ఇటువంటి చూసినా కొద్ది ఒక్కొక్కటి ఏమనిపిస్తుంది అంటే రేపటి రోజున ఇంకెవరన్నా బయటికి రావాలన్న అమ్మాయిలకు కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న పిల్లలు స్కూళ్ళలో ఈ రోజులలో కార్పొరేట్ స్కూల్స్లో డ్యాన్స్ క్లాస్ అని, ఏ స్కూల్ అయినా తీసుకోండి హైదరాబాద్లో, డ్యాన్స్ క్లాసు, కరాటేలు, అవి ఇవి అని చెప్పి లక్షల కొద్ది ఫీజు తీసుకుంటారు. ఫీజు పక్కన పెడదాం. ఇన్ని నేర్చుకున్న యాక్టివిటీస్ ఉన్న వాళ్ళు రేపటి రోజున ఫర్దర్గా ఫ్యూచర్లో దాని కొనసాగింపుగా ఒక యాక్టర్ కావాలనో, ఒక డాన్సర్ కావాలనో, ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ కావాలనో వచ్చే వాళ్ళకి ఈరోజు మీరు ఇటువంటి ఆగాయత్యాలని, ఇటువంటి అరాచకాలను నిలపలేకపోతే, అరికట్టలేకపోతే పాపం అక్కడ 1వ తరగతి 2వ తరగతి చదువుతూ వాటి మీద ఇంట్రెస్ట్తో నేర్చుకున్న ఆడబిడ్డ రేపటి రోజున ఒక 20 సంవత్సరాల తర్వాత ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత ఆమెకు ఎదురు కాదా? మనల్ని చూసి ఆ తర్వాత జనరేషన్ ఏం నేర్చుకోవాలి? 2 పిల్లలు ఉన్నారు, ఈయనకు కూడా భార్య 2 పిల్లలు ఉన్నట్టున్నారు. బహుశా నీకేం పోయే కాలం? దానిలో వాస్తవాలు ఏందనే త్వరలో బయటపడతాయి. ఇదేం పోయే కాలం? ఇంకా హైడ్రా ప్లాన్ చేంజ్, వ్యూహం మార్చిన రేవంత్ సర్కార్. మూసీ పరిధిలో ఇళ్ల మార్కింగ్కు బ్రేక్, బాధితులతో సామరస్యంగా చర్చలు, వారిని ఒప్పించాకే తరలించే యోచన. రంగంలోకి దిగిన టీపీసీసీ, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలతో భేటీ, పరిహారం భారీగా పెంచే యోచన. సో తొలివేలకు ముందుగానే చెప్పుకొచ్చింది ఆ 150,000 కోట్లు 1,20,000 ఖర్చు పెడుతున్నారు కదయ్యా. మీరు ముఖ్యమంత్రి నేరుగా పోయి ముఖ్యమంత్రి మాట్లాడితే అది కానంటూ ఏమి ఉండదు కదా. మీరు ఎందుకు వెళ్ళి